రష్యా కొత్తగా 3,00,000 మందిని సైన్యంలో రిక్రూట్ చేసుకుంది. ఇంకొక 2 ఏళ్లైనా సరే యుద్ధం కొనసాగించడానికే సిద్ధపడుతోంది. మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పింది నిజం. రష్యా అయితే క్లియర్‌గా ఉంది. డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలు తను ఆక్రమించుకున్న భూభాగాలని ఇవ్వదు. ఆ ప్రాంతంలో మిగిలిన భూభాగం కూడా తనకే ఇచ్చేయమంటది. అందుకు ఒప్పుకుంటే శాంతి అంటది. ఎందుకు అంటే ఆ ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో పార్టీ. కానీ రష్యన్ భాష మాట్లాడేవాళ్ళు ఈ 4 చోట్ల ఎక్కువ. మిగతా ఉక్రెయిన్ మేము కోరట్లేదు. ఇంతవరకు మాకు వదిలేయండి అని చెప్తుంది. బట్ ఇట్లాగే గతంలో ఒక పార్ట్‌ని ఆక్రమించారు. ఇప్పుడు 4 పార్ట్‌లు ఇది వదిలేస్తే రేపు పొద్దున ఆ పక్కన ఉన్న వాళ్ళల్లో ఇక్కడ వాళ్ళతో మాట్లాడి రష్యా అలవాటు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళతో రష్యా మాట్లాడుతున్నారని చెప్పి ఆ ప్రాంతం మాదంటది రష్యా. ఇది నిదానంగా ఉక్రెయిన్‌తో పాటుగా పోలాండ్ ఇట్లా అన్ని పాత యూఎస్ఎస్ఆర్‌ని అంతా ఆక్రమించుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర అన్నటువంటిది జెలెన్స్కీ చెప్పుకొచ్చింది. చర్చలు కూడా చేయట్లేదంటే నేను చర్చలకు సిద్ధమే. గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా చర్చలు జరగాలంటున్నాడు పుతిన్.